ఉద్యమం దాకా ఆయన నిజాయితీగానే ఉన్నారు. ఆయన నిజాయితీ కోసం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ పార్టీలో ఒకవేళ ఏమైనా జరిగినా అది పిల్లల వల్ల ఏమైనా లేకపోతే ఈ నాయకుల వల్ల ఏమైనా జరగవచ్చేమో తప్ప ఈ రోజుకి కూడా ప్రజలకు మంచి చేయాలని అనుకుంటాడు తప్ప ఆయన. కవిత గారు కూడా తండ్రి గారికి ఏ ఆలోచన ఉందో ఆమెకి అదే ఆలోచన ఉంది. కనుక ఇద్దరు ఆలోచనలు ఒకటే. ఓకే, ఈ ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటారంటే దానికోసం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి వాటి కోసం డిస్కస్ చేయను. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడను. కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఇక్కడ ఏది జరిగినా పార్టీ నష్టం కలిగి జరిగినా అది లాభం వచ్చినా నష్టం కేటీఆర్ గారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎక్కువ పార్టీ మీద ఎక్కువగా ఆయన రానివ్వట్లేదు. ఏదో జరుగుతుంది,